వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు శివారు ప్రాంతమైన చవట గిరిజన కాలనీలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ ప్రణాళికాబద్దంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అన్యక్రాంతమైన పేదల భూములను విడిపించి తిరిగి వారికి అందజేసే విధంగా రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే మేము ఉంటే మీకు మొదటి నుండి ఇక్కడ చూస్తున్నది భాస్కర్ అన్న, మీరు భాస్కర్తో మాట్లాడి వస్తే ఇంకా బాగుండు. ఎందుకంటే మాకు కూడా సంతోషం మీ నాయకుడిని మీరు వస్తే. ఎందుకంటే ఇక్కడ ఏమంటూ అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్ప ఎప్పుడు జరగల. ఏమో నిజం చెప్పండి. చేసింది తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ అయితే కాదు. దుర్గా ప్రసాదరావు గారు ఉన్నా, లేకపోతే నేను ఉన్నా, లేకపోతే భాస్కర్ అన్న ఉపాధ్యక్షుడిగా ఆ రోజు మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నా, ఒక శ్రావణ ఉపాధ్యక్షురాలు ఉన్నా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాబట్టి చేయగలిగాం, లేకపోతే మేము కూడా చేయలేం. ఏదైనప్పటికీ ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు, రెవెన్యూ సంబంధించిన సమస్యలు కూడా మీరు చెప్పారు. అట్లాగే శ్మశానం అడిగారు మీరు. ఎంఆర్ఓ గారు నేరుగా వచ్చి శ్మశానం చూస్తారన్నా, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీకు శ్మశానం ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ ఎక్కడ లేకపోతే అది కుంట స్థలం ఉందని చెప్తున్నారు. ఆ కుంటని గుడిపించి అక్కడ అంటే గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే అమ్మా ఆ గుంటాన్ని గుడిపించి అక్కడే శ్మశానం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే లైట్లు లేవని చెప్పారు మా కమిషనర్ గారు. భాస్కర్ అన్న ఒక 3 రోజులు లైట్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మా ఐడి గారు కూడా చెప్పారు కేబుల్ కూడా వేసామని చెప్పి, మిగిలిన కేబుల్ కూడా వేస్తామని చెప్పి ఎల్సీ రెడీ గారు చెప్పారు. అలాగే మీకు స్తంభాలు కూడా లేవంటే కొన్ని స్తంభాలు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా ఏడీ గారు చెప్పారు. ఇంకా కూడా అవసరమైతే ప్రపోజల్ కూడా పంపించున్నారు, అవి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను తెలుగులో. అట్లాగే హౌసింగ్ కూడా అడిగాం మిమ్మల్ని. ఇల్లు ఎవరికైనా ఉన్నాయంటే సచివాలయం సిబ్బందికి రిక్వెస్ట్ చేస్తాను, బాబు ఉండే మొక్కలు వాళ్ళు పేదోళ్ళు, మీరు కూడా కోటేశ్వరం కదా ఉద్యోగస్తులు, పేదవాళ్ళ దగ్గర మిమ్మల్ని వేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ఉపయోగపడితే మీకు పుణ్యం. అట్లాగే ఉద్యోగం కావాలి మేము ఉద్యోగం చేస్తాము, మేము చెప్పము, చేయడం కుదరదు. ఉద్యోగ వ్యవస్థలు ఉండేదే ప్రజలకు అర్థమయ్యేదో చెప్పాల్సిన బాధ్యత మీది. అట్లాగకుండా మేము చెప్పము, మేము చేయము, వాళ్ళు రావట్లేదంటే వాళ్ళు తెలియదు, వాళ్ళ అమాయకులు. ఇంకా కూడా గూడూరు టౌన్లో ఉన్నా కానీ ఇంకా కూడా వాళ్ళు ఏం తెలియకుండా పరిస్థితుల్లో ఉన్నారట. చూస్తున్నారు కదా, ఇల్లు కట్టుకోండమ్మా అంటే 3 ఇచ్చారంట. అంటే దాని పరిస్థితి అర్థం చేసుకోండి మీరు. కాబట్టి మీరైతే సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మొబిలైజ్ చేసి ఇల్లు కట్టుకునే విధంగా 91 ముందుగాన ఇల్లు కట్టుంటే వాళ్ళకి కనుకపోతే మళ్ళీ కొత్త ఇల్లు ఇస్తారు. 97 పైన ఖాళీలు కావాలంటే వాళ్ళకి రావు. అవి కూడా మీరు కూడా స్పష్టంగా హౌసింగ్ బోర్డు దగ్గర గైడ్లైన్స్ తీసుకోండి, వాళ్ళకి చెప్పడం కరెక్ట్ చెప్పాలి. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈసారి చేసినంత బాగా ఎప్పుడు చేయలేదు. దానికి మా డిఈ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనా సరే చేస్తాడు, లేకపోతే పైకి ప్రపోజల్ పంపించి అవి కూడా తీసుకొచ్చేటువంటి కార్యం. ఎందుకంటే ఉద్యోగం అంటే ఒక డెడికేషన్ ఉంది ఆయనకి, కాబట్టి ఆ విధంగా తయారవ్వండి. అట్లాగే ఊరికే నామకే వస్తాయంటే కుదిరే పరిస్థితి కాదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపన పోలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ధ్వజమెత్తారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందువల్ల ఎన్నికల హామీలను నెరవేర్చలేమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న దాటాక బోడిమల్లన్న అనే సామెతను గుర్తొస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సూపర్ 6 హామీలు అమలు చేస్తామంటూ ప్రతి సభలో హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు సాకులు చెబుతూ చేతులెత్తేశారని దుయ్యబట్టారు. 2024లో మరి ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటికి మరి ఈ రాష్ట్ర ఖజానాలో సుమారుగా 8,000 కోట్ల రూపాయలు ఉన్న పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 100 కోట్లు ఎక్కడా, 8,000 కోట్లు ఎక్కడా? చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించిన నాటి నుంచి కూడా బీద ఏడుపులే. ఈ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి శాసనసభలో. మరి ఇవాళ ఈ సందర్భంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేలు చేయాలని తపన ఉంటే ఖచ్చితంగా మంచి చేసే
మార్గాలు ఎన్నో వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా పేద ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేదు, తపన లేదు. మరి ఇవాళ ఆ పరిస్థితి నుంచే మరి ఈరోజు కేవలం ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చేసాం. మరి ప్రజలతో నాకు ఏం అవసరం ఇంకా 5 ఏళ్ల వరకు అని చెప్పి మరి ఈరోజు దాటివేసే మాటలు మాట్లాడడం అంటే ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ 8 నెలల ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూస్తుంటే మేము కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, పాలిచ్చే ఆవుని మనం పోగొట్టుకున్నాం, మరి ఈరోజు తన్నే గాడిదని మనం తెచ్చుకున్నామని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఆ రోజు ఏం చెప్పారు? బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ప్రతి బహిరంగ సభలో కూడా మరి ఇలాంటి సూపర్ 6 అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా అనేక హామీలు ఇచ్చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేను ఈ హామీలు నెరవేర్చలేనని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఎక్కడ చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఏ కోశాన కూడా లేదు. కేవలం అధికార దాహంతో అధికారాన్ని ఏదో ఒక రకంగా కైవసం చేసుకోవాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి అలివి కాని హామీలు, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడుకు తెలియదా? అంటే కేవలం అధికారం కోసం ఎన్ని అసత్యాలైనా ఎన్ని అబద్ధాలైనా కూడా ఆడి అధికారం వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రజలకు మోసం చేయడం ఇది ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తనపై కొందరు మీడియా ప్రతినిధులు తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారని గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. నిరూపించే దమ్ము ఉంటేనే వార్తలు రాయాలని, నిరూపించలేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఎవరో డబ్బులు ఇస్తారని తప్పుడు వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. తాను భూ కబ్జాలకు పాల్పడ్డానని, నియోజకవర్గంలో తన కుటుంబ పెత్తనం ఉందంటూ కొందరు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, వారంతా పద్ధతి మార్చుకోవాలని అన్నారు. ఏమన్నా అనుకోవచ్చు, మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి, ఉందా క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడగదాం, ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుబెడతారా? మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా, తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా, కబ్జా చేయకపోతే తల ఎత్తుకొని నడుస్తా. మీరు ఎవరైనా అడిగేదంటూ ఉంటే అడగండి. ఏమిది ధైర్యంగా చెప్తున్నాడు, కబ్జా చేసినాడా చేయలేదా, మరి ఎంతమందిని పట్టాల మీద పండబెట్టినారా అనేది న్యూస్లో వస్తుండదు. ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో, మా నాయకులతో, మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు నా పరిపాలన బాగలేదు, ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు, మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాళ్ళు. మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరున్నారు, నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేస్తున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బీజేపీ నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా, లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి, ఎమ్మెల్యే మీరు కదా, మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా. అన్న మీ పరిపాలన తమ్మునోళ్ళ రాజకీయం కాదు, మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి.
అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి సూచనలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. ధ్వజమెత్తిన వైసీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.